ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాషోపేతము. తెలుగు అనువాదము వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణం, అవతారవాద సంయుతం. ప్రకాశకులు ఆర్య సమాజము, కూచిపూడి. విశుద్ధ భగవద్గీత 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 9వ శ్లోకంలో మనం సక్తః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాన్ తథా అసక్తః చికీర్షు లోక సంగ్రహం. అంటే ఏ విధంగా అయితే అవిద్వాంసులు ఫలాపేక్షతో వాళ్ళ కర్మలు చేస్తూ ఆచరిస్తారో, సంపాదించుకుంటారో, సుఖిస్తారో, సుఖ సాధనాలు సంపాదించుకుంటారో, అలాగే జ్ఞాని అయిన వాడు, విద్వాంసుడు ఫలాపేక్ష విడిచిపెట్టి అలాగే చేయాలి. అంటే బయట వ్యవహారం చేసేవారు ఎలా చేస్తున్నారో జ్ఞానులు కూడా, విద్వాంసులు కూడా అలాగే చేయాలి. అవిద్వాంసులు అంటే ఎవరు? అవిద్వాంసులు అంటే మూర్ఖులేనా? అవిద్వాంసులు. మనం అజ్ఞానులు అంటాం. అజ్ఞానులు అంటే చెడ్డవారా? అవిద్వాంసులు, అజ్ఞానులు అంటే చెడ్డవారని అర్థమా? దుష్టు దుర్మార్గుల, రాక్షసుల? ఎవరు అవిద్వాంసులు అంటే? ఎవరు? తెలివి తక్కువ. అవిద్వాంసులు సంపాదించుకుంటున్నారు, సుఖపడుతున్నారు. తెలివి తక్కువ వారు ఇలా సంపాదించుకుంటారు. ఇక్కడ అవిద్వాంసులు అంటే మాట ఫలాపేక్షతో చేసేవారు, ఫలాపేక్షతో సకామ కర్మలు చేసేవారు అవిద్వాంసులు. ఇక్కడ అర్థం. శాస్త్రాలు తెలుసు, శాస్త్రాలు కూడా అధ్యయనం చేస్తారు, కంఠస్థం చేస్తారు, అన్నీ చేస్తారు. శాస్త్రాలు అంటే గౌరవం, ఆదరణ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి, శ్రద్ధ ఉంటుంది. శాస్త్రవిహిత కర్మలు కూడా చేస్తారు, శాస్త్రాలు చెప్పినట్టు చేస్తారు, మంచి పనులు చేస్తారు. అన్యాయం చేసి సంపాదించారు, ధర్మపూర్వకంగా సంపాదిస్తారు. ధర్మపూర్వకంగా సంపాదిస్తూ ఫలాపేక్ష ఉంటుంది. శాస్త్రం అన్న, ధర్మం అన్న, శ్రద్ధ, గౌరవం మరియు అన్నీ ఉంటాయి. విద్యుక్త ధర్మంగా చేస్తారు, కర్తకర్మలే చేస్తారు, మరి వారి అర్హతను బట్టి. కానీ సకామ కర్మలు చేస్తారు, ఫలాన్ని ఆశిస్తారు, సక్తులవుతారు. వారు అవిద్వాంస.
ఈ శ్లోకంలోనే ఆ శబ్దాలు ఉన్నాయి. సక్తాహ అవిద్వాంస. మనం సక్త అవిద్వాంస అంటే ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. సక్తులు ఆసక్తి ఉన్నవారు, ఆశించేవారు, ఫలాన్ని ఆశించేవారు. శాస్త్రం కూడా అధ్యయనం చేస్తారు, కంఠస్థమే అన్ని. వేదాలు కూడా కంఠస్థమే. కానీ అవిద్వాంసం అన్నారు ఇక్కడ. ఈ శబ్దం, ఈ భేదం గమనించాలి. అవిద్వాంసులు అంటే దుష్టులు, దుర్మార్గులు కాదు. కానీ వారి గురించే ఉంటుంది, వారి కుటుంబం గురించి ఉంటుంది. ఇంకా మళ్ళీ కుటుంబం గురించి అంటే కుటుంబం గురించి మోహం ఉన్న వారి కుటుంబం గురించి తీసుకుంటారు. ఈ మోహాన్ని బట్టి అంటే రాజసికం, తామసికం, సాత్వికం ఉంటుంది. తమగుణం ఉన్నవారు తాను, తన కుటుంబం, తన పిల్లలు, పరివారం ఇంతవరకే మోహంతో సంపాదించుకుంటారు. కొందరు రాజసిక ప్రవృత్తితో సంపాదిస్తారు, ఇతరులు కూడా ఇస్తారు, చేస్తారు. కానీ తత్వజ్ఞానులు వారు విద్వాంసులు. శాస్త్రజ్ఞాని కాదు, తత్వజ్ఞాని. శాస్త్రజ్ఞాని అంటే శాస్త్రం తెలిసిన వారు కూడా విద్వాంసులే. ఈ విద్వాంసుల గురించి, పండితుల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే, విదుర నీతి ఒకసారి చూసుకోండి. గుర్తుకొస్తున్నాయా విదుర నీతిలో? వ్యవహార భాను ఆరంభంలో పండిత లక్షణాలు. పండితులు అంటే ఎవరు? విద్వాంసులు అంటే ఎవరు? నిర్వచనాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ సక్త విద్వాంస, సక్తులు వారు అంటే వారు. అవిద్వాంస అంటే మరి మూర్ఖులని కాదు అర్థం. జ్ఞానులే కానీ ఆసక్తి ఉంటుంది, ఫలితం కావాలి, వారికి ఫలం కావాలి. ఫలాపేక్ష లేకుండా ఉన్నవారు ఎవరు మరి? ఫలాపేక్ష లేదు, వారు తత్వం తెలిసిన వారు, కానీ వారి కోసం కాదు, లోకం కొరకు, అందరి కొరకు. అందరిలాగా సంపాదిస్తారు, అందరిలాగా తిరుగుతారు, అందరిలాగే ఉంటారు, అందరిలాగా తింటారు, అందరిలాగానే సుఖాలు అనుభవిస్తారు. కానీ సుఖం కొరకు సుఖం అనుభవించరు, ఇంద్రియాల కొరకు కాదు. ఆకలిస్తే తింటారు అంతే, ఆకలి ఎంత ఉంటే అంతే తింటారు. కానీ మిగతా వారు ఆకలి లేకుండా తింటారు, రుచి కోసం తింటారు, లేదా ఉచితంగా వస్తే తింటారు, ఎక్కువ తింటారు. ఉచితం అంటే ఎక్కువ. ఈ భేదం గమనించండి 9వ శ్లోకంలో. సక్తాహ కర్మని అవిద్వాంస. కర్మలలో సక్తులే ఉంటారు, అవిద్వాంసులు. అవిద్వాంసులు అంటే తత్వజ్ఞాని కాని వారు. యథాకురంతి, ఏ విధంగా చేస్తారో అదే విధంగా. కుర్యాత్ విద్వాన్ తథా అసక్త అంటే ఆసక్తి లేనివారు. చికీర్షు అంటే కర్మ చేయడానికి కోరికల వారు. అలా చేయాలి లోక సంగ్రహం కొరకు, లోకం కొరకు, లోకుల కొరకు. ఇది భేదం. అందుకే యోగులు, ధర్మాత్ములు, తత్వజ్ఞానులు మనలాగే ఉంటారు, అందరిలాగే ఉంటారు. కానీ లోపల భావం వేరుంటుంది. కానీ బయట వారికి అర్థం కాకపోవచ్చు. మనలాగే తింటున్నారు, మనలాగే ఉంటున్నారు, మనలాగే నవ్వుతున్నారు అనిపిస్తుంది. అందరిలాగే ఉంటున్నారు కదా, మనం సంపాదిస్తున్నాం, వారు సంపాదిస్తున్నారు. ముందు ఒక శ్లోకం వచ్చింది, జనకాదయ అని చెప్పేసి. జనక మహారాజ్ గుర్తుకొస్తుందా? 4వ శ్లోకంలో కర్మణాయేవ హి సంసిద్ధి అస్థిత జనకాదయ. అస్థిత కర్మణ ఏవ హి కర్మణ ఏవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనకాదులు అంటే జనకుడు మహారాజు మొదలగువారు, అంతకన్నా ముందు తర్వాత ఉన్నవారు, ఆ కాలంలో ఉన్నవారు కొందరు ఉన్నారు. అందరిలో చేశారు, అందరు రాజ్యం వెళ్ళారు. కానీ నేను రాజుని అనే అహంకారంతో కాదు, గృహస్థులై ఉండి. ఒకసారి మనకు అనిపిస్తుంది గృహస్థులకు మోక్షం లభించదేమో, ఋషులు కాలేరని అనిపిస్తుంది. ఎందరో ఋషులు, మహర్షులు గృహస్థులే, భార్య పిల్లలు ఉన్నవారే. మీరు గమనిస్తే వశిష్ఠ మహర్షి భార్య పిల్లలు ఉన్నవారే, పిల్లల్ని కన్నారు, అన్ని చేశారు. కానీ మహర్షులు, యోగులు, సమాధి పొందిన వారు, వారు కూడా జనకాదయ లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోక సంగ్రహం చేసినారు, వారు కూడా అన్ని చేసినారు. 4వ శ్లోకం గమనించండి. ఇక్కడ కూడా లోక సంగ్రహం శబ్దం వచ్చింది. శ్రేష్ఠుడు ఏ విధంగా ఆచరిస్తారో ఆ విధంగా ఆచరించాలి. 5వ శ్లోకంలో ఏది అది ఆచరితే శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతరో జన.
సయత్ ప్రమాణం కురితే లోక తద్ అనువర్తతే. అంటే జనక మహారాజు శ్రేష్ఠుడు, జనక మహారాజు లాగా చేయవచ్చు అనిపిస్తుంది. ఒకసారి గృహస్థులకు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. సాధ్యమని చెప్పడానికి జనక మహారాజు పేరు కూడా తీసుకున్నారు. జనక మహారాజు మొదలగు వారు అంటే ఎందరో ఉన్నారు గృహస్థులు. విద్వాంసుడు కావాలి అంటే తత్వజ్ఞాని కావాలి, స్పష్టంగా తెలియాలి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది జడం, ఏది చేతనం, ఈ శరీరమా ఎప్పటికి ఉండేది, ఈ బంధువుల ఎవరు ఉంటారు. అందుకే ఎవరి కోసం సంపాదించాలి, ఎవరి కోసం సంపాదించాలి? సంపాదించే వాళ్ళందరూ కూడా కర్మయోగులే, కర్మ చేసేవారు అంటే ధర్మపూర్వకంగా కర్మ చేసి సంపాదించేవారు, దానం చేసేవారు అందరూ కూడా. కానీ ఎవరి కోసం, దేనికోసం సంపాదించిన దాన్ని ఎవరి కోసం ఇస్తున్నారు? ఇంటి కోసం చేసుకుంటే తమ గుణంతో, అందరి కోసం చేస్తే సత్వగుణంతో. కొందరు సత్వగుణ మిశ్రితం అంటే రజగుణంతో చేస్తారు. ఇటువంటి ఎన్నో విషయాలు వచ్చినాయి. కాబట్టి మనం సంపాదించే సంపాదన ఎవరి కోసం సంపాదిస్తున్నాం, ఏ ఉద్దేశంతో సంపాదిస్తున్నాం? సంపాదన కాదు. మనం ఒక్కోసారి విమానంలో కూడా వెళ్ళాల్సి వస్తుంది, ఏసీ గదిలో ఉండాల్సి వస్తుంది. ఎవరి కోసం ఉంటున్నాం, దేనికోసం ఉంటున్నాం, ఏ ఉద్దేశం, అక్కడ ఏ పని ఉంది, ఎవరి పని ఉంది, సుఖం కొరకు ఉంటున్నామా, దేనికోసం ఉంటున్నాం అనేది ప్రశ్న ఉంటుంది. ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ 9వ శ్లోకంలో గమనిస్తే చాలా విషయాలు వస్తాయి. విద్వాంసులు అంటే చెడ్డవారు కాదు, మంచివారే. అలాగే శూద్రులు అంటే చెడ్డవారు కాదు, మంచివారే. అందులో కూడా శూద్రులు కూడా శ్రేష్ఠులు ఉంటారు, వారు కూడా ఆదర్శవంతులే. కాబట్టి సంపాదించాలి, ధర్మపూర్వకంగా సంపాదించాలి, కానీ మన కొరకు కాకుండా, మన పిల్లల కొరకు, మన ఇంటి కొరకు కాకుండా అందరి కొరకు. అంటే అందులో అందరి కొరకు అన్నప్పుడు ఇల్లు, పిల్లలు, పరివారం, బంధువులు, మిత్రులు, మన గురించి, అందరి గురించి, ఆ ఊరి గురించి, ఊరే కాదు, ఆ రాష్ట్రమే కాదు, దేశం కాదు, మొత్తం ప్రపంచం గురించి కూడా ఆలోచించి, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అందరికి ఉంటాయి. ఇది ఒక వింత. అసలు మనకేమనిపిస్తాం, అబ్బో అంత శక్తి మనకు ఉందా, అంత జ్ఞానం ఉందా, అంత బుద్ధి ఉందా, అంత సామర్థ్యం, యోగ్యత ఉందా, అది ఎప్పుడు కావాలి, నాతో కాదనిపిస్తుంది. కానీ ఒకసారి నిర్ణయం చేసుకోండి, సంకల్పం చేసుకోండి, నేను ప్రపంచం కొరకు చేయాలి, ప్రపంచానికి ఇచ్చిపోవాలి. ప్రపంచానికి ఏదైనా ఇచ్చిపోవాలి. ఏమి ఇచ్చిపోతాం ప్రపంచానికి? ధనమా, బంగారమా, వజ్రాల? ప్రపంచానికి ఏమి ఇచ్చిపోవాలి చెప్పండి? ఏమిస్తే ఎక్కువ లాభం? మనకు అంత సంపాదన లేదు, ధనం లేదు, ధనికులం, ధనార్జులం కాదు, అధికారం లేదు, రాజులం కాదు, చక్రవర్తులం కాదు. కానీ ప్రపంచానికి ఇచ్చిపోవచ్చు. ఏమి ఇచ్చిపోవచ్చు? ఏమి లేదనకండి, నా దగ్గర ఏముంది నేను ఇవ్వడానికి అంటారు. మనం ఇచ్చేది ఏమి లేదు. ఈ ప్రపంచము, ఈ భూమి మీద ఉన్నది అదే అదే ఉంటుంది. దానికి ధనమైన, భూములైన, భావనాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనం ఇచ్చేది ఏమి ఉండదు, మనం ఇవ్వకుండా ఉండిపోతాయి ఇక్కడే. మనం ఇచ్చేది ఏంటి ప్రపంచానికి? అది ఎవరైనా ఇవ్వచ్చు కదా. శరీరంలో బలం లేదు, బలం కాదు శరీరం ప్రపంచానికి ఇచ్చేది. ఏమి ఇవ్వాలి చెప్పండి? సకామ కర్మ చేస్తే, చెప్పండి. సకామ కర్మ చేస్తే అది ఉపయోగం కదండి అందరికి. సకామ కర్మ చేయండి, అదే ఇవ్వగలం, ఇంకేమి ఇస్తాం గురుజీ? సకామ కర్మ చేస్తే ఇస్తామా? మన కొరకు. సకామ కర్మ అంటే మన కొరకు. అది దానివల్ల వేరే వాళ్ళకు కూడా ఉపయోగం అవుతుంది కదా. అది సకామ కర్మ ఎందుకు అవుతుంది అందరి కోసం చేస్తే? కామకర్మ. సకామ కర్మ అంటే మన కొరకు, మన పిల్లల కొరకు, మన కొరకు, మన ఇంతవరకే. అంటే పేరు కొరకు. అందులో మళ్ళీ దానం చేస్తాం, కానీ పేరు కోసం చేస్తాం, అది కూడా సకామ కర్మ అవుతుంది. మళ్ళీ పేరు కోసం, పరువు కోసం, ప్రతిష్ట కోసం చేస్తే, సన్మానాల కోసం చేస్తే, బిరుదుల కోసం చేస్తే అది మళ్ళీ సకామ కర్మ అవుతుంది. ఏది ఆశించకూడదు, పేరు, ప్రతిష్టలు, బిరుదు, సన్మానాలు, శాలువలు, అది కాకుండా
ఎవరో మన మిత్రుడు ఇస్తుందని చెప్పేసి మనం ఇవ్వడం, లేదా మన శత్రువు ఇంత ఇచ్చాడని చెప్పేసి నేను ఇంత అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి అనుకోవడం, ఇటువంటి ఉంటుంది. ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి, అసూయ ఉంటుంది. పక్కవాడు ఇస్తే వాడికంటే ఎక్కువ ఇవ్వాలి, నాకు ఎక్కువ పేరు రావాలి, ఈ పోటీ కూడా ఉంటుంది. అడుగుతారు పక్కవాడు ఇంత ఇచ్చాడు, వాడు ఇంత ఇచ్చాడు, వీడు ఇంత ఇచ్చాడు, లిస్టు చూస్తారు, అప్పుడు ఇంత రాసుకోండి అని చెప్తుంటారు. అది సకమకరమే, ఎంత దానం చేసిన. విద్వాంసులమై ఇవ్వాలి, విద్వాంసులమై అంటే తత్వజ్ఞానులమై ఇవ్వాలి. తత్వజ్ఞాని తన కోసం ఏమి ఉండదు అప్పుడు. కానీ వింత ఏంటంటే తన కోసం కూడా ఉంటుంది అందులో. ప్రపంచం కోసం అన్నప్పుడు ప్రపంచం తాను ఉంటాడు కదా, అందరు బాగుండాలంటే అందరిలో మనం ఉంటాం కదా. ఇచ్చిపోవడానికి మీ దగ్గర ఏమి లేదా ఇవ్వడానికి? జ్ఞానాన్ని ఇవ్వచ్చు కదా గురుజీ. ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని ఇవ్వాలి? శాస్త్ర జ్ఞానమా, కంఠస్థం చేసిన జ్ఞానమా? అనుభవ శబ్దం ఏమన్నారు? అవిద్వాంసుడు. వాడు అవిద్వాంసుడే. మామూలు జ్ఞానం ఇచ్చిపోతే, శాస్త్ర జ్ఞానం ఇచ్చిపోతే అవిద్వాంసుడే. శాస్త్ర జ్ఞానం గల వాడు కూడా అవిద్వాంసుడు అన్నారు కదా. అనుభవ జ్ఞానము తత్వజ్ఞానం. తత్వ తత్వజ్ఞానం మోక్షం ఇప్పుడు ఎట్లా వస్తుంది? తత్వజ్ఞానాన్ ముక్తి, తత్వజ్ఞాన నిశ్రేయసాధిగమా న్యాయదర్శనం. తత్వజ్ఞానం వల్ల ఏం లభిస్తుంది? నిశ్రేయసం, మోక్షం లభిస్తుంది. అంటే అన్ని లభిస్తాయి అన్నమాట. మోక్షం లభించిందంటే అన్ని లభించినట్టే. ఎవరెస్ట్ ఎక్కినామంటే మిగతా అన్ని శిఖరాలు ఎక్కినట్టే. ఇవ్వడానికి ఎన్నో ఉన్నాయి కదా, ఎన్ని లేవు? ఎన్ని ఉపాయాలు ఉన్నాయి. ఎవరైనా సమస్య ఉంటే సమస్యలు తీర్చండి. పేరు కోసం కాకుండా, ప్రతిష్ట కోసం, ఫీజు కోసం కాకుండా, దక్షిణ కోసం, దానం కోసం కాకుండా. దక్షిణలు, దానాలు, ఈ ఫీజులు ఆశించి చేయకండి. పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఎవరు చూస్తారని చెప్పి ప్రదర్శన కోసం చేయకండి. సమస్యలు తీర్చండి, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టండి. ఎన్నో ఉన్నాయి కదా చేయడానికి. కానీ ఎన్ని ఉన్నప్పటికీ ఇదంతా కూడా కొంచెం కొంచెం సహసమే. అసలు ఇవ్వాల్సింది ఏంటి? మనకు బుద్ధి ఉంది అసలు? బుద్ధి లేని వారు ఎవరు ఉన్నారా ఇందులో? బుద్ధి లేని వారు ఎవరు ఉన్నారా? అందరికీ బుద్ధి ఉంది. ఆ బుద్ధిని ఏం చేయాలి? బుద్ధి పని చెప్తున్నావా లేదా? బుద్ధి గురుజీ పని చాలా చెప్పమంటే ఎవరు లేరు. చెప్పండి. ఇందా చాలా సౌండ్ చాలా లోగా వచ్చింది. బుద్ధికి పని చెప్పండి, బుద్ధికి పని చెప్పండి. అందరికి బుద్ధి ఉంది, పని చెప్తున్నాం, కానీ ఉద్దేశం సరిగా లేదు. జ్ఞాని అయి కావాలి, విద్వాంసుడు కావాలి. బుద్ధి భేదం ఉంటుంది, అజ్ఞానులకు జ్ఞానులకు బుద్ధి భేదం ఉంటుంది. ఆ విషయంలో 10వ శ్లోకం చూడండి. బుద్ధితో, వివేక బుద్ధితో నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం. అజ్ఞానం ఇక్కడ అజ్ఞానం అంటే అజ్ఞానుల యొక్క. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. 10వ శ్లోకం. ప్రియతమ గారు 10వ శ్లోకం తెలుగు అర్థం. విద్వాన్. గురుజీ, విద్వాన్ జ్ఞాని అయిన వ్యక్తి కర్మ సంగినాం కర్మల యందు సక్తులయుండు. అజ్ఞానం అజ్ఞానులకు బుద్ధి భేదం సంశయమును నజనయేత్ కలిగింపరాదు. అంతేకాక యుక్త కర్మలో లగ్నుడై సర్వకర్మలు సమాచరన్ ఆచరించుచు జోషయేత్ కర్మలను ఆచరింపజేయదగును. తాత్పర్యం: ఆసక్తులై కర్తవ్య కర్మలను ఆచరించు జనులను కర్మ విముఖులను చేయరాదు. ఆసక్తులై విద్వాంసుడైన వాడు తాను ఫలాపేక్ష లేకయే కర్మలను ఆచరించుచు ఇతరులు అట్టి కర్మలను ఆచరించున్నట్లు నడుచుకొనుట యుక్తము. ఓం నమస్తే గురుజీ. ఆసక్తులే కర్తవ్య కర్మలను కర్తవ్య కర్మలు ఆచరిస్తారు. ఎవరు? అజ్ఞానులు.
అంటే అవిద్వాంసులు అంటే సామాన్యులు అంటే సకామ కర్మ చేసేవారు. శాస్త్రాలు కూడా అధ్యయనం చేసి ఉంటారు వీరు. ఏమన్నా ఇంతకుముందు సక్త అన్నారు, అంటే ఎవరైతే ఆసక్తి ఉంటారో వారు జ్ఞానులే. శాస్త్రాలందు ఆదరణ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, అన్ని ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా చేస్తున్నారో వారిని కర్మ విముఖం చేయకుండా ఉండడానికి తత్వజ్ఞానులు ఏం చేయాలి? ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించాలి. వారు అంటే వారు పని చేయకుండా ఉండకూడదు. మళ్ళీ శాస్త్రం తెలిసిన వారు కొందరు, తెలియని వారు ఉంటారు. తెలిసి కూడా కొందరు మేము శాస్త్రాలు తెలుసు కదా, మేము జ్ఞానం అనుకుంటారు, కానీ తత్వజ్ఞానులు కాదు. ప్రకృతి అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, భేదం ఏమిటి, ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, ఎలా తరించాలి, శాశ్వతం అశాశ్వతం తెలియదు. అన్ని కంఠస్థమే, కానీ అన్ని సుఖాల గురించి. ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ లోలు ఉండవచ్చు. అటువంటి వారిని అవిద్వాంసులు అన్నారు. ఇక్కడ వారికి బుద్ధిలో భేదం అంటే ఇక్కడ సంశయం అన్నారు. బుద్ధి భేదం కలగకుండా ప్రయత్నం చేయాలి. బుద్ధి భేదం నా జనయేత్, కలిగింపబడి పుట్టించకూడదు, ఉత్పన్నం కాకూడదు. అంటే ఇది చేయాలా చేయకూడదా, నేను పని ఎందుకు చేయాలి కాదు, నాకంటే గొప్పవారు చేస్తున్నారు కాబట్టి నేను చేయాల్సిందే అనిపించాలి. తత్వం తెలుసు నాకు, ఇప్పుడు ఏం జరుగుతుంది? తత్వం తెలిసిన వారు పని చేయట్లేదు. దాని అర్థం శరీరంతో పని చేయకపోవడం ఒకటే కాదు. కొందరు శరీరంతో పని చేయకపోవచ్చు, వేరే రకంగా పని చేయొచ్చు కదా, మనసుతో, మాటతో, శరీరంతో. మనసులో అంటే మనసు అంటే ఇక్కడ బుద్ధితో అనమాట. ఆలోచన ద్వారా కూడా పని చేయవచ్చు. మంచి ఆలోచన చేసి, మంచి నిర్ణయాలు, మంచి ఉపాయాలు చెప్పి, సమస్యలకు పరిష్కారాలు చూపిస్తూ ఎన్నో రకాల పని చేయొచ్చు కదా. అందుకే సమాచరణ అన్నారు. సరిగా ఆచరణ సరిగా ఆచరించుచు జోషయేత్. జుష ప్రీతి సేవన, ప్రీతిపూర్వకంగా సేవించాలి, అంటే కర్మను ఆచరణ చేయాలి. జోషయేత్ కర్మను ఆచరణ చేసేటప్పుడు ప్రీతిపూర్వకంగా చేయాలని అర్థం. ప్రీతిపూర్వకంగా సేవించడం కూడా. ఇది భేదం గమనించండి. ఇక్కడ మాత్రం అవిద్వాంసులు అంటే తెలివిలేని వారు, మూర్ఖుని కాదు. శాస్త్రాలు తెలుసు, శాస్త్రజ్ఞానం అంతా ఉంటుంది, కానీ సకామ కర్మలు చేస్తారు. వారి కోసం చేసుకుంటారు, లేదా వారి కుటుంబం కోసం చేస్తారు. రజోగుణంతో కొందరు సాత్వికంగా ప్రయత్నం చేస్తారు. సాత్విక కర్మయోగులు ఉంటారు. కర్మయోగులు 3 రకాలు: సాత్విక కర్మయోగులు, రాజసిక కర్మయోగులు, తామసిక కర్మయోగులు. తామసిక కర్మయోగులు తమ పరివారం, తాను, ఇంకా కొందరైతే వారి గురించి, వారి పిల్లలు, భార్య కూడా కాదు, భార్య పిల్లలు కాబట్టి తమ గురించి ఉంటుంది, వారి సుఖం చూసుకుంటారు. మహాభయంకరం తమ గుణం ఉంటుంది. ఇది భేదం, ఇది సూక్ష్మంగా భేదం ఉంది, గమనించండి. అంటే ఎవరైనా తప్పకుండా పని చేయాల్సిందే. శరీరంతో కూడా చేయాలి. కొందరు ఏమంటారు, శరీరంతో కూడా చేయకూడదు. అంటే నేను బుద్ధితో చేస్తున్నాను కదా, మాటతో చేస్తున్నాను కదా, మనస వాచ కర్మణ, మనసుతో వాక్కుతో చేస్తున్నాను, ఇంకా కర్మణ కాయంతో శరీరంతో ఎందుకు అనుకుంటారు. శరీరంతో కూడా చేయాల్సిందే. శరీరం బాగుండాలి, సహకరించాలి, బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలంటే పని చేయాలి శరీరంతో. దేనితో పని చేస్తాం అది గట్టిగా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. కుడి చేత్తో పని చేస్తే కుడిచే బలంగా ఉంటుంది, తెలిసి ఉండొచ్చు. కుడిచే బలంగా ఉంటుందా, ఎడమ చే బలంగా ఉంటుందా? అనుభవం చెప్పండి. కుడి చేయి బలంగా ఉంటుందండి. ప్రపంచంలో అందరూ కుడి చేత్తో చేస్తారా, ఎడమ చేత్తో చేస్తారా? కుడి చేతితోనే ఇస్తాం. ఎడమ చేత్తో చేసేవారు కూడా ఉన్నారు కదా, లెఫ్టిస్టులు ఉన్నారు ఎడం కొందరు వారికి ఏ చేయి బలంగా ఉంటుంది? ఎడమ చేయి బలంగా ఉంటుంది. మరి ఏమర్థమైంది? అంటే ఏ వైపు చేస్తే ఆ వైపు బలం ఎక్కువ ఉంటదని. దేనితో అంటే ఏ అంగంతో చేస్తే అంగం బలంగా ఉంటుంది. రోజు ఈ పార, పలుగు, గొడ్డలితో పనిచేసేవారు వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి? అరచేతులు చూడండి, ముళ్ళు కూడా గుచ్చుకోవాలి, గట్టిగా ఉంటాయి గురించి. చెప్పు లేకుండా నడిచేవారికి చెప్పు లేకుండా నడుస్తారు, ముళ్ళు కూడా విరిగిపోతాయి. వాళ్ళ అరికాళ్ళకి ముళ్ళు కూడా విరిగిపోతాయి. అటువంటి వారిని కూడా చూశాను నేను.
ఏ రాళ్ళు గుచ్చుకోవు, ఏ ముళ్ళు కూడా విరగవు, దిగవు, అంత గట్టిగా ఉంటాయి కాళ్ళు. అంటే ఏం జరుగుతుంది? పని చేస్తే అరిగిపోతుందా? అరిగిపోదు, గట్టి పడతాం. పని చేస్తే అరిగిపోతుందా శరీరం? అలా అని చెప్పేసి మరి అతిగా చేయకండి. అతిగా చేస్తే అలసిపోతుంది. ఎక్కువసేపు నిలబడితే ఏమవుతుంది? లాగుతాయి కాళ్ళు, కీళ్ళు అరిగిపోతాయి. ఎక్కువసేపు నిలబడ్డా, మరి ఎక్కువ నడిచినా, ఎక్కువ పరిగెత్తినా, ఎక్కువ ఏది చేసినా మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్. అతి వ్యాయామం మంచిది కాదు. అతిగా ఉపవాసం ఉండడం మంచిది కాదు. అతిగా తినడం మంచిది కాదు. అతిగా నిద్రపోవడం మంచిది కాదు. అతిగా నిద్ర లేకుండా ఉండడం మంచిది కాదు. అతిగా మాట్లాడడం, అసలు మాట్లాడకుండా ఉండడం, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అతి ఏదైనా మంచిది కాదు. అతి అయినా, అతి అల్పమైన. వింటున్నారా? అతి అయినా, అతి అల్పమైన. అల్పం అల్పం, ఇంకా అల్పం, ఇంకా అతిగా అల్పం, అది కూడా మంచిది కాదు. మనం పని చేయాలి, శరీరంతో పని చేయాలి. బుద్ధితో పని చేయకపోతే ఏమవుతుంది? బుద్ధిని వాడకండి, ఒక మూల పెట్టేసండి లాకర్లో. అప్పుడేమవుతుంది? బుద్ధి పని చేయకండి, ఏమవుతుంది? పని చేస్తున్న బుద్ధి తుప్పు పడుతుంది. బుద్ధి పని చేయదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఏడవాల్సి వస్తున్నప్పుడు మంద బుద్ధి కాదు. ఏ బుద్ధి అవుతుంది? మట్టి బుద్ధి అవుతుంది, మట్టి బుర్ర. ఎందుకు? బుద్ధి పని కూడా చేయండి, మాట పని కూడా చేయాలి. ఆలోచించి మాట్లాడాలి, ఆచి తూచి వేచి మాట్లాడాలి, ఆగి ఆగి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది వ్యవహారం. అటువంటి వారు విద్వాంసులు అనమాట. అటువంటి వారు తత్వజ్ఞానులు. శాస్త్రాలు అధ్యయనం చేయడం కాదు. మనం చూస్తుంటాం అన్ని కంఠస్థమే, కానీ చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్న రోగాలకి ఏం చేయలేరు, పరిష్కారం చేసుకోలేరు. ఏమి లాభం చెప్పండి? ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇన్ని వింటున్నారు కదా, ఇన్నేళ్ల నుంచి, మళ్ళీ అక్కడే ఉంటారు, మళ్ళీ కొత్తగానే. అంటే మీరు వాడుకోవట్లేదు అనమాట. మీ బుద్ధిని, మీ జ్ఞానాన్ని, మీ విద్యను వాడుకోవట్లేదు. మళ్ళీ విన్నట్టే అనిపిస్తుంది, విననట్టే అనిపిస్తుంది, అర్థమైనట్టే అనిపిస్తుంది, కానట్టే అనిపిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు, ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు, ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? సమాధానం వస్తుందా? సమాధానం గుర్తుకొస్తుందా? ప్రశ్నిస్తే మరి ఏం లాభం? సరే, మీ సమస్యలు వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా మీ పిల్లలకు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాలు విన్నారు, సమాధానాలు విన్నారు, ఏం చేయాలో తెలుసు. ఎందుకు వాడుకోవట్లేదు? వాడుకుంటున్నారా? ఆరోగ్యం గురించి చిన్న విషయాలు చెప్తుంటాం, మీరు వింటుంటారు, తెలుసుకున్నారు కూడా. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేస్తున్నారు? చిన్న సమస్య ఏం చేస్తున్నారు మీరు? పరిష్కారం చేసుకుంటున్నారా? ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, శారీరక సమస్యలు కావచ్చు, ఏం చేస్తున్నారు మీరు? వాడుకోవట్లేదంటే మీరు జ్ఞానులే, కానీ తత్వజ్ఞానులు కాదు. శాబ్దిక జ్ఞానం మాత్రమే. సరిపోదు, అది సరిపోదు. అందుకే ఇక్కడ ఏమన్నారు? అవిద్వాంసులు అన్నారు. అది కాకండి, అవిద్వాంసులు కాకండి, అజ్ఞానులు కాకండి, బుద్ధిని వాడుకోండి. తర్వాత శ్లోకం చూడండి, 11వ శ్లోకం. ప్రకృతే క్రియామాణాన్ని. కొత్త పుస్తకంలో క్రిమాణాన్ని ఉంది, రాసుకోండి, క్రియా రాసుకోండి, కొత్త పుస్తకం ఉన్నవారు. పాత పుస్తకం సరిగా ఉండొచ్చు. పాత పుస్తకం ఏముంది? పాత పుస్తకం సరిగా ఉంది. కొత్త పుస్తకంలో చూసుకోండి. క్రియామాణాన్ని, 11వ శ్లోకం. ప్రకృతే క్రియామాణాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. కర్త అహం, నేను కర్తని అనుకుంటాడు విమూఢాత్మ. విశేషంగా మూఢుడు, భ్రాంతుడైన వాడు. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ
కర్త అహం ఇది మన్యతే. ఎవరు పుస్తకం ఉన్నవారు? మహేశ్వరమ్మ గారు ఓం గురుజీ. చెప్పండి. సర్వశః కర్మాణి, సర్వకర్మలు ప్రకృతేః గుణైః స్వాభావిక గుణముల మూలమున క్రియామాణాని చేయబడుచున్నవి. అహంకార విమూఢాత్మ అహంకారముచే భ్రాంతుడైన వాడు అహం కర్త ఇతి మన్యతే, నేను కర్తని అని ఎంచుచున్నాడు. తాత్పర్యం: ఒక్క నిమిషం గురుజీ. తాత్పర్యము: ప్రాకృతిక గుణములైన సత్వ రజస్త మస్సులు అమ్మా, సత్వ రజ తమస్సులు. ఇలా చెప్పండి. సత్వ రజః తమస్సులు. ఆగండి. సత్వ రజస్ తమస్సులు ఇలా చెప్పండి. సత్వ రజస్ తమస్సులు. సత్వరజస్ తమస్సులు కారణములుగా నునరింపబడు కర్మలకు అహంకారముచే భ్రాంతుడైన వాడు తానే కర్తనని ఎంచును. ఓం గురుజీ. నేనే కర్త అనుకుంటాడు. కర్త అహం ఇది మన్యతే అనుకుంటాడు. మన్యతే అనుకుంటాడు. నేనే కర్తను, అంతా నేనే చేస్తున్నాను. అహంకారం. అహంకారంతో విమూఢాత్మ విశేషంగా మూఢాత్మ. ప్రకృతి యొక్క క్రియమాణాన్ని గుణములు. ప్రకృతి యొక్క గుణములు ఏమిటి? సత్వగుణము, రజగుణము, తమగుణము. సత్వ రజస్ తమస్సులు అవి కదా. అసలు మీరు చేస్తున్నారా? ఈ సత్వ రజ తమస్సులు చేస్తున్నా. ఇంతమంది చెప్తున్నా నేను. లోపల మూడు దయ్యాలు ఉంటాయని. 3 దయ్యాలు నడిపిస్తాయి మిమ్మల్ని. కానీ మీరేమనుకుంటున్నారు? అహం కర్త అని అనుకుంటున్నారు. నేనే కర్త అహం ఇది మన్యతే. నేను నడిపిస్తున్నాను, ఇదంతా నాదే అనుకుంటున్నారు. నువ్వు నడిపించేది ఏమిటి? దానికి ప్రకృతి యొక్క గుణాలు. ప్రకృతి క్రియమాణ గుణాలు అంటే ఏది చేస్తున్నాయో ప్రకృతి యొక్క గుణముల ద్వారా కర్మాని అన్ని కర్మలు కూడా క్రియమాణములు అవుతున్నాయి. కర్మలు క్రియమాణం అవుతున్నాయి, చేయబడుతున్నాయి. మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు. ఒక్కోసారి భగవంతుడు నడిపిస్తాడు అనుకుంటాం మనం. ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, భగవంతుని దయ, నాదేం లేదంటాం. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మనకు సంబంధం లేదు. ఒక్కోసారి వద్దనుకుంటాం, ఆయన ఆలోచనలు వస్తుంటాయి, ఏదో జరుగుతుంటుంది. చివరికి తప్పుడు నిర్ణయం చేస్తాం, తప్పుడు వ్యవహారం చేస్తాం. వద్దనుకుంటాం, బాధపడతాం, ఏడుస్తాం, నష్టపోతాం, కష్టపడతాం. ఏం లాభం? అప్పుడు అనిపిస్తుంది, ఇది ఎవరు, నాకు అది ఇష్టం లేదు కదా, ఇది అనుకోలేదు కదా, చేసింది ఎవరు? కానీ భ్రమలో ఉండి నేనే అనిపిస్తుంది. నిజానికి మీరేనా? అన్ని మీరే చేస్తున్నారా? ఇది గమనించండి. ఈ రోజు నుంచి అన్ని మీరే చేస్తున్నారా? భగవంతుడు చేయిస్తున్నాడా మీతో? భగవంతుడు మీ ద్వారా చేయిస్తున్నాడా? మీరే చేస్తున్నారా? అన్ని కర్మలు గమనిస్తున్నారా? మీరే చేస్తున్నారా? మీరే ఆలోచిస్తున్నారా? కళ్ళు మూసుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అంత మీవేనా? మీ ప్రతాపమేనా? మీ ప్రభావమేనా? ఎవరి అధికారం లోపల నడుస్తుంది? మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? గమనించండి. సత్యార్థ ప్రకాశం 9వ సంవత్సరంలో చూడండి. ఈ భగవద్గీతలో కూడా ఇటువంటి విషయాలు వచ్చినాయి. గుణాల గురించి. ఏ గుణం నడిపిస్తుంది? ఏ గుణం ఉంటే ఏ ఆలోచనలు వస్తాయి? అటువంటి ఆలోచన, అటువంటి గుణాలతోనూ ఈ శరీరాన్ని, ఈ తనువు చాలిస్తే అప్పుడేమవుతుంది? తర్వాత వచ్చే జన్మ ఈ గుణాలను బట్టి వస్తుంది. అందుకే జాగ్రత్త. మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొన్నింటి ఇష్టం, కొన్నింటి నచ్చుతాయి. కొందరికి సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఉపన్యాసం కావచ్చు, బొమ్మలు గీయడం, రకరకాలు ఉన్నాయి. కొందరు యజ్ఞాలు చేయడం, యోగాభ్యాసం, రకరకాలు ఉంటాయి. ఆ ఇష్టాలు. వాటిని నడిపించేది ఎవరు? ఇవే సత్వగుణం, రజగుణం, తమగుణం. 3 స్థాయిలు విభజించినారు. అధమ, మధ్యమ, ఉత్తమని. అధమ తమోగుణం, మధ్యమ తమోగుణం, ఉత్తమ తమోగుణం.
అధమ రజోగుణం, మధ్యమతమ రజోగుణం, ఉత్తమతమ రజోగుణం. అలాగే ప్రథమ అని చెప్పినారు, సత్వగుణానికి మాత్రం అధమ అని చెప్పలేదు. ప్రథమ, మధ్యమ, ఉత్తమ. ప్రథమ సత్వగుణం, మధ్యమ సత్వగుణం, ఉత్తమ సత్వగుణం. సత్యార్థ ప్రకాశం 9వ సముల్లాసంలో మనసు గురించి, అలా లేదంటే మనుస్మృతిలో 10వ సముల్లాసం లేదా 10వ లేదా 11వ అధ్యాయంలో మనుస్మృతిలో ఉంది, చూడండి. ఇప్పుడు గమనించారా, మిమ్మల్ని రజోగుణం నడిపించిందా, తమగుణం నడిపించిందా, సత్వగుణం నడిపించిందా? ఇప్పుడు కూడా ఏ గుణం నడిపిస్తుంది? సంధ్యా సమయం ఇప్పుడు సత్వగుణం నడిపిస్తుంది గురుజీ. లేదు లేదు, ఇప్పుడు సత్వగుణం నడిపించట్లేదు, రజోగుణం ఉంది. రజోగుణం ఉంది. సత్వగుణం ఇప్పుడు సామాన్యంగా ఉండదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు పూర్తిగా తెలుస్తుంది, వివేకం ఉంటుంది, అన్ని గుర్తుకొస్తుంటాయి, తృప్తిగా ఉంటుంది. సంధ్యా సమయంలో కళ్ళు మూసుకొని మౌనం ఉండి గమనించండి, లేదా అలవాటు చేసుకుంటే ఎప్పుడైనప్పుడు గమనించవచ్చు. నన్ను ఇప్పుడు తమోగుణం నడిపిస్తుంది, రజోగుణం నడిపిస్తుంది, సత్వగుణం అని తెలుస్తుంది కూడా. పట్టుకుంటే మీకు ఆ విద్య వస్తే, ఈ గుణాలు పట్టుకునే విద్య వస్తే, ఆహా ఇప్పుడు ఈ దయ్యం పనిచేస్తుంది, ఈ భూతం పనిచేస్తుంది, భూతం ఆవహించింది నన్ను. ఉన్నాయా భూతాలు మీలో? చూసుకోండి. తర్వాత శ్లోకం చూద్దాం. 12వ శ్లోకం. తత్వవిత్ తు విడదీస్తే తత్వవిత్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పిన చూడండి శబ్దం. తత్వవిత్ అంటే జ్ఞాని, విద్వాంసుని అర్థం. తత్వజ్ఞానం తెలిసినవాడు అంటే జడము, చేతనము, శాశ్వతము, అశాశ్వతము అని స్పష్టంగా తెలిసినవాడు తత్వవిత్. ఒక పదార్థం యొక్క యథార్థ జ్ఞానం అనమాట, ఉన్నదన్నట్టు తెలిసినవాడు. పదార్థం అంటే చేతన పదార్థాలు, ఆత్మల గురించి, పరమాత్మ గురించి. పరమాత్మ ఒకటి, ఆత్మలు అనేకం. ప్రకృతి జడం, ఆత్మ పరమాత్మ చేతనం, పరమాత్మ పరమచేతనం. తత్వవిత్ తు మహాబాహో గుణకర్మ విభాగయో. గుణా గుణేషు. కొత్త పుస్తకంలో గుణ విసర్గ లేదు, నిజానికి విసర్గ రాదు, సంధి వస్తుంది, కానీ స్పేస్ ఉండాలి. గుణ తర్వాత కొంచెం స్పేస్ ఉండాలి, రెండు కలిపేశారు. కలిపేస్తే గుణ అగుణేష్ అవుతుంది. కొత్త పుస్తకంలో చూసుకోండి, గుణ అగుణ ఉండాలి, గుణ తర్వాత స్పేస్. గుణాహ డౌట్ లేకుండా ఉండాలంటే మీరు విసర్గ పెట్టుకోండి, రెండు చుక్కలు. గుణాహ గుణేషు అంటే గుణాలు గుణాలలో ఉన్నాయన్నమాట. గుణ గుణేషు వర్తంత ఇది మత్వ న సజ్జతే. ఇది శ్లోకం. ఇందులో వర్తంతే ఉండాల్సిన శబ్దం సజ్జంతే ఉంది అర్థంలో, అది కూడా దిద్దుకోండి. పాత పుస్తకంలో కూడా సజ్జంతే ఉంది, అది కూడా తప్పే. కొత్త పుస్తకంలో కూడా సజ్జంతే ఉంది, అది కూడా తప్పే. రెండు మార్చుకోండి, అది వర్తంతే ఉండాలి. శ్లోకంలో వర్తంత అంటే వర్తంతే. అది 12వ శ్లోకం. వాణ్యమ్మ గారు తెలుగు అర్థం. తత్వవిత్తు గురుజీ. చెప్పండి. మహాబాహో అర్జున, గుణకర్మ విభాగయో స్వాభావిక గుణకర్మల భేదము యొక్క తత్వవిత్తు. భేదం ఉండాలి, తప్పు ఉంది, అది భేదం. మహాప్రాణం భే ధాగాదు, దిద్దుకోండి. స్వాభావిక గుణకర్మల భేదము యొక్క తత్వవిత్ తు. తత్వము నెరుంగు వ్యక్తి గుణాహ గుణములు, గుణేషు అంతఃకరణమునకు చెందిన సత్వము, రజస్సు, తమస్సు అను గుణములలో వర్తంతే లగ్నములగుచున్నవి. ఇతి మత్వా అని ఎంచి న సజ్జతే ఆస్తికుడు కాడు. ఆసక్తుడు కాడు. ఆసక్తుడు కాడు. తాత్పర్యం. ఓ దీర్ఘబాహు అర్జున, సత్వరజస్తమో గుణములయు కర్మలయు తత్వము నెరిగిన మనుజుడు గుణములలో వర్తించుచున్నవని వానియందు ఆసక్తుడు కాడు. గుణముల వలన ఇట ప్రాకృతిక పదార్థములు. గుణములన అంటే గుణములు అనగా అని అర్థం.
గుణములు గుణములు అనగా ఆ, అనగా గుణములు అనగా గుణములనగా ఇట ప్రాకృతిక పదార్థములు వాని కొరకు జీవుడు తన ప్రాకృతికములగు సంగములతో ప్రవర్తించియు తాను వాని యందు లగ్నుడై సుఖ దుఃఖములకు వశుడు కాడని భావము. సుఖము లేదు, దుఃఖం లేదు. అది మనం సరిగా అర్థం చేసుకుంటే అసలు సుఖం లేదు, దుఃఖం లేదు. సుఖ దుఃఖాలు వేటి గుణాలు? సుఖ దుఃఖాలు ఎవరి గుణాలు? మన గుణాలా, ప్రకృతి గుణాలా? ప్రకృతి గుణ. మరి మన గుణాలు కానప్పుడు ఇంకేడిపోయేందుకు? అసలు సుఖముల వశుడు కాకూడదు, దుఃఖంలో కూడా వశుడు కాకూడదు. అంటే సుఖం కానీ దుఃఖం కానీ మనల్ని కంట్రోల్ చేయకూడదు. సుఖవశంలో కానీ దుఃఖవశంలో కానీ ఉండకూడదు మనం. అవి వస్తాయి పోతాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, వస్తాయి పోతుంటాయి. అవి రాత్రింబవలాగా అంతే, వస్తాయి పోతాయి. ఇక్కడ గుణాల గురించి బాగా అర్థం చేసుకోవాలి. సత్వగుణం, రజగుణం, తమ గుణాలు అవి ఏం చేస్తున్నాయి? ఆ సత్వ, రజ, తమ గుణాల యొక్క కర్మలు, ఏ కర్మలు, వాటి ప్రభావం ఏంటి, ఎలా ఆడిస్తాయి? ఆ తత్వం చేసిన వాడు గుణంలో వర్తిస్తున్నాయి. అంటే గుణాల్లో ఉంటాయి కదా, వాటి స్వభావం అర్థం చేసుకోవాలి. వాని యందు ఆసక్తి ఉండకూడదు. ఆసక్తుడు కావాలి, ఆసక్తుడు కాదు, అనాసక్తుడు కావాలి, ఆసక్తుడు కాకూడదు. గుణాలు అంటే ఏంటి? ప్రాకృతిక పదార్థములు, ప్రకృతికి సంబంధించినవి, ప్రాకృతికములు. అవి ఇక్కడ ఉంటాయి, జడ పదార్థములు కదా. మరి జడ పదార్థములు మనల్ని ఆడించడం ఏంటి? మనం ఆడకూడదు. జడమును చేతనం ఆడించాలి కదా. నిజంగా జడ పదార్థాలు ఆడిస్తాయా? ఆడించకూడదు కదా. కానీ ఆడిస్తున్నాయంటే అర్థం ఏంటి? జడ పదార్థములు ఆడిస్తున్నాయి. కొందరిని టీలు ఆడిస్తాయి, ఛాయలు. ఉన్నారు ఎవరన్నా టీ వశంలో ఉన్నవారు, కాఫీల వశంలో ఉన్నవారు, సారా, సరే కారం, పచ్చళ్ళ వశంలో ఉన్నారా? కారపొడులు, పచ్చళ్ళు, చట్నీలు ఉన్నారా? చూసుకోండి. అంటే మిమ్మల్ని మీ వశంలో మీరు లేరు, మీ కంట్రోల్లో మీరు లేరు అనమాట. మీరు ఉప్పు కంట్రోల్లోనో, కారం కంట్రోల్లోనో, పచ్చళ్ళ కంట్రోల్లోనో, చట్నీ కంట్రోల్లోనో, పిండి వంటల కంట్రోల్లోనో ఉన్నారనమాట. ఇవన్నీ గమనించుకోండి. వాటి కంట్రోల్ ఉంటే ఇక సుఖ దుఃఖాలు అనుభవించాల్సిందే. జడ పదార్థముల యొక్క కంట్రోల్ ఉండకూడదు. జడ పదార్థం మనల్ని ఆడించకూడదు. మనం వాటిని నడిపించాలి, మన వశంలో ఉండాలి. 13వ శ్లోకం చూద్దాం. ప్రకృతే ఉంది అక్కడ. ప్రకృతే సంధి విచ్ఛేదం చేస్తే ప్రకృతే విసర్గ సంధి కలిపితే ప్రకృతేర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్సన విద మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. కృత్స్నవిన్న విచాలయేత్ విడదీస్తే కృత్స్నవిత్ న విచాలయేత్. కృత్స్నవిత్ అంటే పూర్ణజాని, అకృత్స్న అంటే మినిమిడి జ్ఞానం గలవాడు, అపూర్ణజాని. అకృత్స్న విధ మందాన్, మందబుద్ధులు వాళ్ళు. తాన్ అకృత్స్న విధ మందాన్, తాన్ మందాన్. ఎవరు? రమాదేవి గారు 13వ శ్లోకం. ప్రకృతి గుణ సమ్మూఢ. కృష్ణారావు గారు చదువుతాండి, మ్యూట్ లో పెట్టుకోండి. రమాదేవి గారు చెప్పండి. ప్రకృతి అంతఃకరణం అనేది ప్రకృతి యొక్క గుణ సమ్మూఢాః, గుణముల వలన భ్రాంతులైన వారు. గుణకర్మను సర్వాది గుణయుక్త కర్మలలో గుణకర్మస్సు, ఇది దిద్దుకోండి, గుణకర్మస్సు. అది గుణ కర్మస్సు. శ్లోకంలో గుణకర్మస్సు చూడండి. సజ్జంతే గుణకర్మస్సు శ్లోకంలో గుణకర్మస్సు. కర్మసు సత్వాది గుణయుక్త కర్మలలో సజ్జంతే ఆసక్తులగుచున్నారు. తాన్
ఆకృతస్య విదాహ మదాన్ ఆకృత్స్న 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 వినండి. ఆ. కృత్స్న అకృత్స్న ఆకృత్స్న కృతుసన విదాహ మదాన్ కృతుసన కృతుసన ఋతుస్తన ఋతుస్తన విదాహ మదాన్ ఆ పూర్వజ్ఞ మందాన్ 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 ఆ పూర్వ జ్ఞానులు కాని మంద అపూర్ణ ఉండాలి, అది తప్పు. అపూర్ణ కాదు, అపూర్ణ ఆ. అపూర్ణ జ్ఞానం. అపూర్ణ జ్ఞానులు కాని మంద బుద్ధులను కృష్ణ విత్ పూర్ణ జ్ఞాని న విచాలయేత్ విచలితులను చేయరాదు. తాత్పర్యము: మనుజులు తమ అంతఃకరణము లందలి సత్వాది గుణాధిక్యము కారణముగా నాయా కార్యములందు ప్రవర్తించుచుందురు. సత్వగుణం అధికముగా నుండువారు సాత్విక కర్మలందును, రజోగుణం అధికముగా నుండువారు రాజసిక కర్మములందును, తమోగుణం అధికముగా నుండువారు తామసిక కర్మలందును ప్రవర్తింతురని భావము. అట్టివారి నాయా కర్మలందు ప్రవర్తింపకుండునట్లు జ్ఞానులు చేయరాదు. అట్టివారిని ఆయా కర్మలందు సంధి విచ్ఛేదం. అట్టివారిని నాయా ఆయా కర్మలందు అట్టివారిని ఆయా కర్మలందు ఆయా కర్మలందు ప్రవర్తింపకుండునట్లు జ్ఞానులు చేయరాదు. జ్ఞానులు అంటే సాత్విక రాజసిక తామసిక కర్మలు ఉంటాయి కదా. ఇందులో తమగుణం ఎక్కువ ఉంటే వాళ్ళు ఏమవుతారు? తామసిక కర్మలు చేస్తారు. రజగుణం ఉంటే రాజసిక కర్మలు చేస్తారు. సత్వగుణం ఉంటే సాత్విక కర్మలు చేస్తారు. అంటే ఈ కర్మ దాంట్లో కొట్టుకుపోతున్నారు, సాత్విక రాజసిక తామసిక దాంట్లో. అయితే ఈ జ్ఞానులు ఎవరుతున్నారో అంటే తత్వజ్ఞానం తెలిసిన వారు, ఈ సత్వరహిత ఈ గుణాల గురించి తెలిసిన వారు, ప్రకృతి గుణాలు తెలిసిన వారు, అవి ఏం చేయాలి? వారు అందులో పాపం కొట్టుకుపోతున్నారు. తామసిక కర్మలలో, రాజసిక కర్మలలో, సాత్విక కర్మలలో. సాత్విక కర్మలు మంచివే, అది కూడా తప్పే. మళ్ళీ చివరికి సాత్విక కర్మలు మంచివే అయినప్పుడు కూడా బంధనం, రాగం ఏర్పడుతుంది. అందులో ఉండకుండా ఈ జ్ఞానులు, విద్వాంసులు, గురువులు ఏం చేయాలి? వారిని బయటకు లాగాలి, విషయం చెప్పాలి, అర్థం చేయించాలి. అంటే ఆ గుణాలు అంటే సత్వగుణం, రజగుణం, తమో అందరికి అన్ని ఉంటాయి. సత్వగుణం ఎక్కువ ఉన్నప్పుడు సత్వాది గుణాధిక్యం అన్నారు. సత్వము, రజము, తమం. గుణాధికం అంటే ఆ గుణాలు ఎక్కువ ఉన్నప్పుడు సత్వగుణం ఎక్కువ ఉంటే సాత్విక కర్మలు చేస్తారు. రజగుణం ఎక్కువ ఉన్నప్పుడు, అధికంగా ఉన్నప్పుడు రాజసిక కర్మలు. అంటే అందులో సత్వగుణం, తమగుణం ఉంటుంది. సత్వగుణం ఎక్కువ ఉన్నప్పుడు రజగుణం, తమగుణం తక్కువ ఉంటుంది. తమగుణం ఎక్కువ ఉంటే సత్వగుణం, రజగుణం తక్కువ ఉంటుంది. అన్నీ ఉంటాయి నిజానికి, కానీ ఏది ఎక్కువ ఉంటే అప్పుడు దాని యొక్క ప్రభావం, దాని తడాకంటాం కదా, అది చూపిస్తుంది అనమాట. దాని ప్రతాపం చూపిస్తుంది. అది దాన్ని బట్టి మనం పని చేస్తాం. ఈ రాగద్వేషాలు, ఒక్కోసారి బుద్ధి పని చేయకపోవడం, మందబుద్ధి అని ఇక్కడ ఏమన్నారు? అకృత్సన విత్ అంటే సరిగా అంటే అపూర్ణం, మినిమిడి జ్ఞానం గలవారు. మందాన్ అంటే మందబుద్ధి గలవారు అనమాట. అటువంటి వారిని తాను మందాన్, అటువంటి మందబుద్ధులను ఏం చేయాలి? మరి ఎవరు? అకృష్ణ విధులు, సరిగా తెలియని వారు, మినిమిడి జ్ఞానం వారు, సగం తెలిసిన వారు. వారిని కృత్స్న విత్, కృత్స్న అంటే పూర్ణం, విత్ అంటే తెలిసిన వారు, పూర్తిగా తెలిసిన వారు ఎవరుతున్నారో తత్వజ్ఞానులు, వారు నా విచాలయేత్, వారిని విచలితం కాకుండా చూడాలి. అంటే వారు ఒక్కసారి అజిట్ అయిపోతారు, చంచలం అయిపోతారు, తెలియదు కదా వారికి. అందుకే జ్ఞానుల యొక్క పని చాలా, సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఈ తత్వజ్ఞానుల యొక్క పని చాలా ఉంది. మనం ఇవ్వాల్సిన పని అసలు ఇది, అసలు ధనం ఇది. ప్రపంచానికి ఇవ్వాల్సింది తత్వజ్ఞానము. ఈ తత్వజ్ఞానం ప్రపంచంలో పూర్ణంగా, పరిపూర్ణంగా ఎక్కడ లేదు, ఏ దేశం లేదు. ఇది గమనించండి. ఇక్కడ ఏమన్నారు? కృత్స్న విత్. కృత్స్న విత్ ఎవరు చెప్పండి? ఏ దేశంలో ఉన్నారో? సమగ్రంగా, పూర్ణంగా, పూర్ణజ్ఞానులు ఏ దేశం ఉన్నారు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా. భారతదేశంలో. ఎందుకు భారతదేశంలో పూర్ణజ్ఞానులు ఉంటారు? ఎందుకంటే వేద జ్ఞానులు కాబట్టి గురుజీ. విదేశాల వేద జ్ఞానులు లేరా? చైనాలో లేరా? జపాన్లో లేరా? రష్యాలో లేరా? జర్మన్లో లేరా? వేరే దేశాల్లో లేరా?
అంటే భారతదేశంలో ఉన్నంత విద్వాంసులు అక్కడ లేరని నా భావం గురుజీ. ఇంత మూలం విద్వత్త లేకుండా మూలం ఇక్కడే ఉంది. మూలం పునాదులు ఉన్నాయి ఇక్కడ, వేర్లు ఉన్నాయి ఇక్కడ, తల్లివేరు ఇక్కడే ఉంది. కాబట్టి అందుకే మన వేదాలు, వేదానుక శాస్త్రంలో ఏ విద్య తీసుకున్నా పూర్ణంగా, పరిపూర్ణంగా, సమగ్రంగా ఉంటుంది. సహసం ఉండదు, కొంచెం కొంచెం ఉండదు. మిగతా యోగాన్ని తీసుకోండి అనుకో, యోగాభ్యాసం విషయంలో పతంజలి యోగ దర్శనం లేదా వైదిక యోగ, ఇది పూర్ణం. బయట కూడా యోగ పద్ధతులు ఉంటాయి. వాళ్ళు ఆసనాలు తీసుకుంటారు, కొందరు ప్రాణాయామం తీసుకుంటారు, కొందరు ధ్యానం, కొందరు జపమే తీసుకుంటారు, కొందరు అహింస మార్గం, కేవలం అహింస అంతవరకు తీసుకుంటారు, కొందరు సత్యమే తీసుకుంటారు, కొందరు అస్థేయం, కొందరు బ్రహ్మచర్యం, ఇంతే తీసుకుంటారు. కొంచెం కొంచెం తీసుకుంటారు, వెలిగిపోతారు. దాంట్లో నైపుణ్యం ఉంటుంది, ముందుకు వెళ్ళిపోతారు. కానీ మిగతా విషయాల్లో అనుభవం ఉండదు, పరిచయం ఉండదు, ఆగిపోతారు. మనం అటువంటిది కాదు. కృత్స్నవిత్ పూర్ణ జ్ఞానం మన దేశంలో ఉంటారు. ఇది బాగా గుర్తుంచుకోండి. అందులో ఈ భారతదేశంలో ఉన్నటువంటి పూర్ణ జ్ఞానంలో ఏ సమాజంలో ఉన్నారు? బౌద్ధుల, జైనుల, సిక్కుల? ఆర్య సమాజంలో ఉన్నారు. మరి మనకి ఎంత బుద్ధి ఉండాలి? మన బాధ్యత ఎంత ఉంది ప్రపంచంలో? మన బాధ్యత ఎంత ఉంది? ఇక్కడ ఏమన్నా కృత్స్నవిత్ నా విచారయత్ అంటే మనము ఎవరైతే అకృత్స్నవిత్ ఉన్నారో, మందబుద్ధులు ఉన్నారో, అపూర్ణ జ్ఞానులు, వారిని ఏం చేయాలి మనము? వారు విచలితులు కాకుండా, అటు ఇటు కొట్టుకుపోకుండా కాపాడాలి. మన బాధ్యత చాలా ఉంది సుమా. ఊరికి వినడం కాదు. మీ మీద చాలా బరువు ఉంది, మీ తలపైన భారం చాలా ఉంది, బాధ్యత చాలా ఉంది. ఏం చేయాలి? ఏం చేస్తారు? చూస్తుంటారా? చూడమేనా, వినడమేనా? చాలా పెద్ద బాధ్యత వచ్చింది మీ పైన. రేపంచి వినకండి, ఇక రేపంచి క్లాసులన్నీ బంద్. అంతేనా? గురుజీ ఈ జన్మలో బాగా నేర్చుకొని వచ్చే జన్మలో చేస్తాను గురుజీ. అబ్బా, చాలా మంచి సంకల్పం ఉంది మీకు. వచ్చే జన్మ మానవ జన్మ వస్తుంది, గ్యారెంటీ ఉందా? ఉంది గురుజీ, నాకైతే ఉంది. అట్లా ఉండదు. మీరు మంచి పనులు చేసినందుకు మానవ జన్మ వచ్చింది. ఇంకా మిగిలిన కొన్ని ఉన్నాయి, అది పూర్తి కాలేదు. ఇంకా 50% మంచి పని చేసి 50%, 60% మంచి పని చేసినారు. ఇప్పుడు ఫలం అయిపోయింది. ఇక మంచి పనులు, పుణ్యం యొక్క ఫలం అయిపోయింది. పుణ్యం బ్యాలెన్స్ లేదు. ఇంకా 40% ఉన్నాయి, లేదా ఇంకా 30% అనుకోండి, ఇంకా 20% అనుకోండి. దానికి ఏం చేయాలి? మానవ జన్మ రాదు, ఇక గ్యారెంటీ లేదు. అందుకు ఇదే జన్మలో వాయిదాలు వేసుకోకండి. వింటున్నారా? ఇది ఎంత విన్న తర్వాత అంటే అనుకోకండి. అంత విన్న తర్వాతే మొత్తం భౌతికత అయిన తర్వాత అప్పుడు చూసుకుంటాను, అప్పుడు ఒక వ్రతం చేసి ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని, అది కాదు. ఇప్పుడే అనుకోండి కదా. అనుకోవడానికి సమయం కావాలా? ఇప్పుడు అనుకోండి, ముందు అనుకోండి. అందరు కళ్ళు మూసుకోండి, అనుకోండి. సరే, ఇప్పుడే శుభస్య శీఘ్రం, మంచి కర్మలు వెంటనే చేయాలట. కళ్ళు మూసుకోండి. నేను ప్రపంచానికి ఇచ్చిపోవాలి అని అంటే అనుకోండి లోపల. నేను ప్రపంచానికి ఇచ్చిపోవాలి. ఏమి ఇచ్చిపోవాలి? జ్ఞానం ఇచ్చిపోవాలి, తత్వజ్ఞానం. ఇంత తెలుసు, అంత యథాశక్తి నాకు తెలిసినంత వరకు. ఇది సాధ్యమా కాదా? తెలిసినంత వరకు ఇవ్వడం కష్టమా? సాధ్యమే గురుజీ, చేస్తున్నాం కూడా. నేను వీలైనంత మట్టుకు ఎంతకంత ఇచ్చిపోండి. మీకు ఎంత చేస్తా ఇచ్చిపోండి. జ్ఞానం చేస్తున్నాం గురుజీ, అందరూ చేస్తున్నారు. మన పైన బాధ్యత ఉంది. కృత్స్నవిత్ నా విచాలయేత్ మందబుద్ధులు మందబుద్ధులు చాలా ఉన్నాయి. మందబుద్ధులు చాలా ఉన్నాయి మన చుట్టూ. మన ఇంట్లో ఉండొచ్చు, మన చుట్టూ ఉండొచ్చు, మన మిత్రులు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కొట్టుకుపోకుండా ప్రయత్నం చేయండి. ఈ పని చేయొచ్చు కదా, ప్రేమతో చేయండి. ఇక్కడ ఒక పదం వచ్చింది,
జోషయేత్ అని 10వ శ్లోకంలో. జుష ప్రీతి సేవనయో ధాతు, ప్రీతిపూర్వకంగా సేవించాలి, పంచుకొని తినాలని అర్థం. ప్రీతితో పంచుకొని సేవించండి. 14వ శ్లోకం చూద్దాం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఎవరు? కృష్ణారావు గారు చెప్పండి. 14వ శ్లోకం. సదృశం. జ్ఞానవాన్ అపి, జ్ఞాని కూడా స్వస్య ప్రకృతే నిజ స్వభావమునకు సదృశం చేష్టతే అనుకూలముగా నడుచుకొనును. భూతాని ప్రాణులు ప్రకృతి స్వభావమును యాంతి అనుసరించును. నిగ్రహ కిం కరిష్యతి, దమనమేమి చేయగలదు. తాత్పర్యం: జ్ఞాని అయిన వాని స్వభావము కూడా అతని అంతఃకరణమునందలి సత్వాది గుణాధిక్యమున కనుగుణముగానే ఉండును. అందువలన అతడును తన స్వభావమునకు అనురూపమైన కర్మయే చేయును. ప్రాణులు స్వభావానుగుణముగా ప్రవర్తించును. కావున నిగ్రహమేమి చేయగలదు. ఓం నమస్తే. ఇది ప్రశ్న. నిగ్రహం అంటే అనచడం, ఆపడం. ఏం చేస్తుంది? నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహం ఏం చేస్తుంది? తెలిసిన జ్ఞాని కూడా తన యొక్క స్వస్య అన్నారు, అంటే తన యొక్క స్వస్య ప్రకృతే, తన నిజ స్వభావం ఏతుందో, తన యొక్క ప్రకృతి అంటే స్వభావం, దాన్ని బట్టే సదృశం, దాన్ని బట్టే చేష్టత, అనుకూలంగా చేష్టిస్తాడు, అంటే చేష్టలు చేస్తాడు, వ్యవహారం చేస్తాడు, ప్రవర్తిస్తాడు అనుకూలంగానే. భూతాన్ని ప్రాణులు కూడా అంతే, ప్రకృతిని బట్టి చేస్తాయి. భూతాన్ని ప్రాణులు ప్రకృతిని యాంతి, ప్రకృతిని అంటే స్వభావాన్ని అనుసరించి చేస్తాయి. ఇంకా నిగ్రహం ఎందుకు? ఇంకా కంట్రోల్ చేయడం ఎందుకు? రజగుణం దాని గుణం అంతే, తమగుణం అంతే, సత్వగుణం అంతే. ఇంకా మనం కంట్రోల్ ఎందుకు చేయాలి చెప్పండి. సదృశం చేస్తుంది స్వస్య ప్రకృతి జ్ఞానమానపి. జ్ఞాని అయినా అజ్ఞానం ఒకటే కదా. జ్ఞానం ఎందుకు? తత్వజ్ఞానం ఎందుకు? తెలుసుకోవడం ఎందుకు? అవసరం లేదు కదా. అంతేనా? ఏం లాభం? తెలిసిన వాడంతే, తెలియని వాడంతే. వాడు తింటున్నాడు, వీడు తింటున్నాడు, వాడు సంపాదించిన వీడు సంపాదిస్తున్నాడు, వాడు పిల్లలు వీడి పిల్లలకి అంటున్నాడు. అందరు అదే చేస్తున్నారు కదా. ఆహార నిద్ర భయమవుతున్నంచ సామాన్యమేత పశువీర్నారాయణ. తర్వాత చెప్పండి శ్లోకం. ధర్మోహి తేషాం అధికో విశేష. ధర్మేణ హీనో పశుభిః సమానః. ధర్మం లేకపోతే పశువులతో సమానం. మరి పశువులంతే, మనుషులంతే. మరి మన జ్ఞానులకు అజ్ఞాన భేదం ఏంటి చెప్పండి? జ్ఞాని అదే పని చేస్తున్నాడు, అజ్ఞాని అదే పని చేస్తున్నాడు. అంటే గుణాలు చెప్పినట్టు, సత్వరహితమ గుణాలు చెప్పినట్టు చేస్తున్నాడు. ఏమి లాభం? అంతా వ్యర్థమే కదా. మరి వ్యర్థమేనా? ఈ సాధన, ఈ యోగాభ్యాసం, ఇదంతా వినడం చేయడం అంతా వ్యర్థమే. ఈ సమాధానం రేపు చెప్పండి, ఆలోచించండి. జ్ఞానికి అజ్ఞానికి భేదం ఏమిటి? జ్ఞాని కూడా ప్రకృతి గుణాలు అవే నడిపిస్తున్నాయి. సస్య ప్రకృతి ఆ గుణం నడిపిస్తున్నాయి, అజ్ఞాని కూడా నడిపిస్తుంది. భూతాన్ని ప్రాణులను కూడా అంతే. భూతాన్ని ప్రాణులు కూడా ప్రకృతిని యాంతి, ప్రకృతిని అనుసరిస్తున్నాయి. నిగ్రహ కిం కరిష్యతి, దమనం అంటే అణచడం లేదా కంట్రోల్ చేయడం. ఏం లాభం? 15వ శ్లోకం చూడండి. ఇంద్రియార్థే రాగద్వేషో వ్యవస్థితం తయోః న వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. ఈ రాగం ద్వేషం పరిపంథి, రాగద్వేష ఇవి రెండు పరిపంథినౌ అన్నారు. ద్వివచనం. ఇంద్రియార్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోః న వశం ఆగచ్చేత్ తౌ హి
అస్య పరిపంథినౌ. ఎవరున్నారు పుస్తకాలు ఉన్నారు? మునిశేఖర్ గారు ఇన్- పుస్తకం ఉందా? మునిశేఖర్ గారు ఓం స్వామి. లేదు స్వామి, ఆఫీస్లో ఉన్నా. సుజాతమ్మ గారు, ఓం గురుజీ. రామదేవ్ గారు చెప్పండి. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే ప్రతి ఇంద్రియార్థము నందును రాగ ద్వేషౌ రాగద్వేషములు వ్యవస్థితౌ నిశ్చితములై ఉన్నవి. తయోః తయోః వశః తయోః తయోః వశ- అనండి. తయోః తయోః వశః న ఆగచ్చత్ వానికి ఆగచ్చేత్ ఆగచ్చేత్ వానికి వశపడకూడదు. హి కారణ మేమన తౌ ఆ రాగద్వేషములు అస్య జ్ఞానికి పరిపంతినౌ శత్రువులు. తాత్పర్యము: ఇంద్రియములచే గ్రహింపబడు శబ్దాది విషయములు రాగద్వేషములు గలిగింప కారణములగును. మనుజుడు బుద్ధిమంతుడగు నిడల రాగద్వేషములకు వశుడు కాడు. అవి వానికి శత్రువు. వానికి వశుడైన వాడు శత్రువులు. అవి వానికి శత్రువులు. శత్రువులు. వానికి వశుడైన వాడు చెడుగుల నాశ్రయించి దుఃఖముల పాలగును. నమస్తే. ఇంద్రియం అంటే ఇంద్రియాలతో గ్రహింపబడి శబ్ద అంటే శబ్దము, రూపము, రసం, గంధం, స్పర్శ ఇవన్నీ ఇంద్రియాల ద్వారా మనం పొందుతాము. చెవుల ద్వారా వినడం, కళ్ళ ద్వారా చూడడం రూపాలను, ముక్కు ద్వారా వాసన, చర్మము, స్పర్శ, నాలుక, రుచి ఏవైతున్నాయో ఈ విషయాలు అవి రాగద్వేషం కలిగింప అంటే రాగం కలిగించిన కారణాలు అవుతాయి. రాగము, ద్వేషాలు, మోహాన్ని ఏర్పడతాయి. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? మనుషుడు బుద్ధిమంతు అంటే బుద్ధి ఉంటే, అంటే విడదీసి విచక్షణ బుద్ధి ఉంటే, వివేక జ్ఞానం ఉంటే రాగద్వేషాలకు వశుడు కాడు. అవి రాగద్వేషాలు అతనికి శత్రువులు. వాటి వశంలో ఉండడు, వాటి కంట్రోల్లో ఉండడు. అవి ఏం చేస్తాయి? ఒక్కోసారి చెడ్డ పనులు చేయిస్తాయి. తమోగుణం, రజోగుణం. వాటిని ఆశ్రయించి దుఃఖాల పాలు, కష్టాల పాలు కాడు, నష్టపోడు, బాధపడడం ఉండదు. ఎప్పుడైతే రజోగుణం, తమోగుణం, ముఖ్యంగా రజోగుణం, తమోగుణం, ఇక సత్వగుణం ఏం చేస్తుందంటే రాగాన్ని కలిగిస్తుంది. సుఖానుషయ రాగ, దుఃఖానుషయ ద్వేష. ఇక మోహం, అది అర్థం కాదు, బుద్ధి పని చేయదు. అటువంటి వారు ఇంకా ఎక్కువ చెడ్డ పనులు చేస్తారు. బుద్ధి పని చేయకపోతే, మోహములు ఉంటే, తమగుణములు ఉంటే ఎక్కువ నేరం చేస్తారు, ఎక్కువ పాపం చేస్తారు. పాపాలు చేసి, చెడ్డ పనులు చేసి దుఃఖాల పాలవుతారు. అదే బుద్ధిమంతుడు, తత్వజ్ఞానం ఏం చేస్తాడు? వాటిని కంట్రోల్ చేసుకుంటాడు. అందుకే నిగ్రహం అవసరం. ఇంతకుముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇది. 14వ శ్లోకంలో ప్రశ్నకు నిగ్రహ కిం కరిష్యతి అంటే ఇది. నిగ్రహించడం అవసరం ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి ఇది భేదం. తర్వాత 16వ శ్లోకం, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుతిష్ఠతాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఇది ఈ శ్లోకం విన్న శ్లోకం అందరికీ. శ్రేయాన్ స్వధర్మో, స్వధర్మే ఉండాలి. అది స్వధర్మం ఉంది, స్వధర్మే. శ్రేయాన్ స్వధర్మే. ఎవరు? సుజాతమ్మ గారు ఉన్నారా? కృష్ణారావు గారు, కృష్ణారావు చదువుతాం గురు. అనుష్ఠితాత్ సులభముగా చేయదగు పరధర్మాత్ ఇతర ధర్మముల కంటే పర స్వభావానుకూలమై స్వస్వభావానుకూలము కాని కర్మ కంటే విగుణ స్వధర్మ విలక్షణ గుణములు గల నిజ స్వభావానుకూలముకు కర్మ శ్రేయ శ్రేష్టము.
సధర్మే నిధనం శ్రేయ. స్వస్వభావానుకూల కర్మలను ఆచరించు ఎట్టి సంకటమునైనను ఎదుర్కొనవలేను, కానీ వానిని విడువరాదని భావము. పరధర్మ భయావహ. పరుని స్వభావానుకూలము కర్మము భయంకరము. 11వ శ్లోకము నుండి స్వభావానుకూలముకు కర్మను గూర్చి చెప్పబడుట చేత మేము ఈ ప్రకరణమున స్వధర్మమునకు స్వభావానుకూల కర్మమని అర్థము రాచితిమి. అంతఃకరమున గల సప్త రజస్తమో రూపగుణముల అనుపాతము అనుసరించి మనుషుని స్వభావం ఏర్పడుతున్నది. ఆ స్వభావం అనుసరించే అతడు కర్మలను ఆచరించును. ఆ స్వభావమే ఇట ప్రకృతి అనబడినది. తాత్పర్యం: బాగుగా నిర్వర్తింపబడు పర స్వభావానుగుణమగు ధర్మము సత్కార్యము కంటే స్వధర్మము స్వస్వభావానుగుణమగు కార్యము విలక్షణమైనను శ్రేష్టమే అగును. స్వధర్మము స్వస్వభావానుగుణమగు కార్యమును ఆచరించుతూ మరణ పర్యంతము జీవించుటే శ్రేష్టమగును. కానీ పరస్వభావమును కొనవగు కార్యమును అవలంబించడం మంచిది కాదు. అది అతనికి శుభంకరము కాదు. ఆపండి, అలా పేసండి. ఒకరింట్లో దొంగలు వస్తున్నారు, పడుతున్నారు, ఎత్తుకుపోతున్నారు. ఆ డ్యూటీ ఎవరిది? ఒక కుక్క ఉంది, ఒక గాడిద ఉంది. ఎవరి డ్యూటీ? దొంగలు వస్తే ఎవరిది? కుక్క మొరగాల, గాడిద అరవాలా? కుక్క అరవాలి గురుజీ. గాడిద అరిస్తే గాడిద అరిస్తే దీనికి ఏం రోగం పోయే కాలం వచ్చిందని కొట్టేస్తారు గురుజీ. అది నిద్ర పాడు చేస్తుందని. మన ధర్మం మనం పాటించాలి. మరొక ధర్మం అది మంచిది కావచ్చు, అంటే మన డ్యూటీ మనం చేసుకోవాలి. మంది డ్యూటీ చేస్తే బాగుండదు కదా. మీరు ఎవరు డ్యూటీ చేస్తున్నారో చూసుకోండి. మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారా? మీ డ్యూటీ అంటే అర్థమై ఉండాలి. మీ డ్యూటీ మాత్రమే నేను చెప్పేది. మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారా? చెప్పండి, మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారా? మీ డ్యూటీ అంటే అర్థమైంది అసలు ఇంత? మీ డ్యూటీ, మీ కర్మ, సొంత కర్మ. రేపు దాకా ఆలోచించండి, రేపు చెప్పండి. దీని గురించి ఈ శ్లోకం గురించి రేపు వివరించుకుందాం, సరేనా? మీ డ్యూటీ అంటే ఏంటో రాత్రి పడుకుంటప్పుడు అనుకుని పడుకోండి. నా డ్యూటీ ఏమిటి, అసలు నా డ్యూటీ నేను చేసుకుంటున్నానా ప్రశ్నించుకుంటూ పడుకోండి, సరేనా? ఇప్పుడు ప్రశ్న సమాధానం దొరికినప్పుడు కూడా చెప్పకండి, ఇప్పుడు రేపు చెప్పండి. నిద్రవ్వండి, ఆలోచించుకోండి, నిద్రవ్వండి. భగవంతుని అడగండి, అసలు నా డ్యూటీ ఏమిటి? నా డ్యూటీ నేను చేసుకుంటున్నానా, మంది డ్యూటీ చేస్తున్నానా? కుక్క డ్యూటీ చేస్తున్నానా, గాడిద డ్యూటీ చేస్తున్నానా? ఎవరు డ్యూటీ చేస్తున్నానా? ఆపేద్దామా? ఇది కాకుండా వేరే ప్రశ్న ఉంటే అడగండి. ఇది కాకుండా ప్రశ్నలు ఉన్నాయా, సందేహాలు ఇంతవరకు విన్న దాంట్లో? ఊహించేద్దామా? రాత్రి పడుకుంటప్పుడు ఏం పని చేస్తారు గుర్తుందా? ఇప్పుడే మర్చిపోయారా? నా డ్యూటీ ఏమిటో నేను ఆలోచిస్తాను. నా డ్యూటీ నేను చేస్తున్నానా లేదా ఇతరుల డ్యూటీ చేస్తున్నానా? కుక్కనా గాడిదనా? చూసుకోండి, సరేనా? ముగించేద్దాం. శుభం. ఓం. ముందుగా పరంపిత పరమాత్మకు ఓంకు వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. పండిత గోపదేవ శాస్త్రి గారు, గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, గోపదేవ శాస్త్రి గారికి కూడా ప్రణామాలు, వందనాలు సమర్పిస్తూ అందరూ కూడా పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. ముగించేద్దాం.